రెండు కత్తులు ఒకే వరలో చేరవని మా అమ్మ చిన్నప్పుడు ఊరికే అంటూ ఉండేది. ఆ మాట నాకు ఈరోజు గుర్తొచ్చింది. ఒక వీడియో అప్లోడ్ చేయాలా వద్దా అని అడిగినప్పుడు మొదలైన మా డిస్కషన్, మా సంభాషణ అంటే రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఎట్లా ఆలోచిస్తున్నాయంటే, డయాగ్రామ్ గురించి చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను కనుక ఒకవేళ ఏ వీడియో అయినా అప్లోడ్ చేయాలి అంటే, ఒకవేళ నేను కనిపించిన వీడియో నేను ఏదైనా అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆయనకి సెండ్ చేస్తా ఆ వీడియోని. ఈ వీడియో నేను పెట్టాలా వద్దా అని పంపించగానే వీడియోలో ఫస్ట్ నేను కనపడంగానే వద్దు, ఇలా చెయ్యకు, నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు నేను వినలేను, తీసుకోలేను అని అంటాడు. నా స్టాటిస్టికల్ మైండ్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ నేను ఏం మాట్లాడినో నువ్వు మొత్తం క్లియర్గా నువ్వు విను అని చెప్పి నేను అన్నాను. పోలీస్ మైండ్ ఏం చెప్తుందంటే, నేను మొత్తం వీడియో చూడాల్సిన పని లేదు, నువ్వు ఎట్లా ఆలోచిస్తావో నాకు మొత్తం తెలుసు, అది నేను చెప్పడం నా ధర్మం కాబట్టి నేను నీకు చెప్తున్నా, వద్దు గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి పోలీస్ మైండ్. స్టాటిస్టికల్ మైండ్ ఏంటంటే, ఫస్ట్ నేను పెట్టిన వీడియోని నువ్వు ఎప్పుడు క్లియర్గా వినవు, నేను అప్లోడ్ చేసే ముందే నేను నీకు పెడుతున్నా అంటే దానికోసం నేను మైండ్లో చాలా అనాలిసిస్ చేసుకుంటున్నా, నువ్వు చూడు, పూర్తిగా విను, అప్పుడు తర్వాత పెట్టాలా వద్దా అనేది చెప్పు అని నా స్టాటిస్టికల్ మైండ్. నాకు చెప్పడం రాదా, నీకు అర్థం చేసుకోవడం రాదా అని పోలీస్ మైండ్. స్టేషన్కి వచ్చే పబ్లిక్ మైండ్ సెట్ నా మైండ్ సెట్ కంపేర్ చేస్తే చూస్తావా అని చెప్పేసి నా స్టాటిస్టికల్ అనాలిసిస్ మైండ్. నేను ఎప్పుడు ఏం చెప్పినా నీకు అస్సలు నువ్వు ఒక అండర్స్టాండింగ్కి రావు, నేను చెప్తే నీకు అర్థం కాదు, బయట ఎవరైనా చెప్తే మాత్రం తొందరగా అర్థం చేసుకుంటావని పోలీస్ మైండ్. ఆ స్టూడెంట్స్కి నేను చెప్పిన సబ్జెక్ట్ మొత్తం అర్థమైద్ది, నేను బయట వాళ్ళతో ఎవరితో ఏది మాట్లాడినా వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో అర్థమైద్ది, నీకే నేను ఏం చెప్పినా కానీ అర్థం కాదని నా స్టాటిస్టికల్ మైండ్. చివరిగా ఇద్దరం మ్యూట్ బటన్ ఆన్ చేసుకున్నాం. అత్తి పత్తి పువ్వులాగా ముడుచుకున్నాం. మా పాప అయితే ఎంతైనా పోలీస్ బిడ్డ కదా, మార్నింగ్ లేవంగానే అది పసిగట్టేసింది. దాని బ్లడ్ గ్రూప్ వాళ్ళ డాడీ బ్లడ్ గ్రూప్ సేమ్ అనమాట. మమ్మీ డాడీ ఎందుకు మనతో మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడని అడిగింది. అంతే, ఇద్దరం ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని ఒక నవ్వు విసురుకున్నాం. కథ సుఖాంతం. నా డౌట్ ఏంటంటే, తెలిసిన విషయాన్ని మళ్ళీ పూర్తిగా తెలుసుకోకూడదా, దానివల్ల లాభమా నష్టమా? ఫైనల్గా నా స్టాటిస్టికల్ మైండ్ తోటి అయితే ఈ డయాగ్రామ్ డ్రా చేసుకున్న. డిఫరెన్స్ బిట్వీన్ పోలీస్ మైండ్ అండ్ స్టాటిస్టికల్ మైండ్ అని చెప్పేసి. పోలీస్ మైండ్ ఏమో పబ్లిక్ గురించి, ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది. స్టాటిస్టికల్ మైండ్ ఏమో సబ్జెక్ట్తో పాటు పబ్లిక్ ఏమైనా నేను చెప్పగలుగుతానా అని ఆలోచిస్తుంది. ఓ పక్క బుక్, ఓ పక్క కుక్. నేనైతే స్టాటిస్టికల్ మైండ్, పక్కా స్టాటిస్టికల్ మైండే నేను.